ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత యువజన సమాఖ్య ఆందోళన చేపట్టింది. జిల్లా కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఆ సంఘం నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు రోడ్ ఎక్కాల్సినటువంటి అవసరం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం వస్తే నాకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, రాష్ట్రంలో సంపద సృష్టించి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను, అలా కాని పక్షంలో నిరుద్యోగ వృత్తికి మేము ఇప్పుడే ప్లాన్ చేసుకున్నాము, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ నమ్మి అత్యధిక మెజార్టీతో నిరుద్యోగులు ఓట్లేసి టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా 12 నెలల కాలయాపన చేస్తూ ఉన్నారు. ఒక డిఎస్సి నోటిఫికేషన్ మినహాయించి ఎలాంటి నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆందోళనలో భాగంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మీకు ఓట్లేసి మీరు రాజకీయ నిరుద్యోగులుగా ఉంటే నిరుద్యోగులు ఓట్లేసి మీరు రాజకీయ ఉద్యోగులను చేశాం కాబట్టి మాకు కూడా కడుపు మండుతూ ఉంది. ఇప్పటికే 12 నెలలు పూర్తి అయిపోయింది, ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. ఒక డిఎస్సి నోటిఫికేషన్ మినహాయించి రెవెన్యూ శాఖలో కానీ, పోలీస్ శాఖలో కానీ, విద్యుత్ శాఖలో ఇలా ఏ పోస్టుల పైన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత లేకుండా ఉంది. దీంతో పాటు 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పత్రికా ప్రకటనలకు పరిమితం కాకుండా చిత్తశుద్ధితో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మీ ఆలోచన విధానాలు ఉండాలి తప్ప మీరు మాయమాటలు చెప్పి మేము అప్పుడు అధికారం లేనప్పుడు హామీ ఇచ్చాం, ఇప్పుడు హామీని అమలు చేయాలంటే వేలాది కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి కల్లిబల్లి మాటలు చెప్తే మాత్రం అఖిల భారతీయ యువజన సమైక్య ఏ వైపుగా చూస్తూ ఊరుకోము. ఇప్పటికీ శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. మీరు నోటిఫికేషన్లు కల్పించకపోతే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున నిరుద్యోగులను కలుపుకొని ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మొదటి ఏడాదిలోనే మెగా డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేశారు, మరి ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఉందంటారు? ఖచ్చితంగా 2024 సంవత్సరం తండ్రి కొడుకులు తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వీరు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏటా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం వివిధ శాఖలలో ఉన్నటువంటి ఉద్యోగాలపైన శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. అదేవిధంగా నిరుద్యోగులను ఊరిస్తూ తాత్కాలిక ఉద్యోగులు ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులను ఊరడిస్తూ ఖచ్చితంగా మేము లోకేష్ పాదయాత్రలో కూడా ఉద్యోగాలు కల్పిస్తాం, ఉద్యోగాలు కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి సంవత్సరం గడిచేలోపే మీరు రాజకీయ ఉద్యోగులు మారిన తర్వాత నిరుద్యోగులను ఏమాత్రం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మీరు పార్లమెంటు సాక్షిగా ఆంధ్రుల మనస్సాక్షిని తాకట్టు పెట్టి బడ్జెట్ లేదని చెప్తా ఉన్నారు. మరి మీ జీతాలు పెంచుకోవడానికి బడ్జెట్ ఉంది, మీ ఎమ్మెల్యేల టీఏడిఎల్ పెంచుకోవడానికి బడ్జెట్ ఉంది, మరి నిరుద్యోగుల దగ్గరకు వచ్చేదానికి మాత్రం మీకు బడ్జెట్ లేదు. ల్యాండ్ పూలింగ్ పేరుతో అమరావతిలో 1000 ఎకరాల రైతుల నుంచి మీరు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి రైతు కుటుంబంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగులుగా మారాలంటే అమరావతిని రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ జోన్గా ఎందుకు ప్రకటించడం లేదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము ప్రభుత్వ కార్యాలయాలు దేవాలయాలతో సమానంగా భావిస్తున్న సందర్భంలో మేము లోపలికి వెళ్లకుండా మీరు 10 మంది 20 మంది 30 మంది వస్తే కంచె పెడుతున్నటువంటి పరిస్థితి మీకెందుకు ఈ భయం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీరు ఈ 4 సంవత్సరాలలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను మీరు తక్షణమే భర్తీ చేయాలి. సచివాలయ ఉద్యోగులను కూడా 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి ఉద్యోగులుగా మార్చే ప్రయత్నం చేయాలి.
ఖచ్చితంగా అదేవిధంగా అమరావతిని ఫ్రీ జోన్గా చేయాలి. మీరు సూపర్ 6 పథకంలో ఇచ్చినటువంటి హామీలను కూడా తక్షణమే అమలు చేయాలి. అమలు చేయని పక్షంలో మీరు ఎన్ని కంచెలు వేసినా కూడా, ఎంతమంది పోలీస్ ప్రొటెక్షన్ పెట్టినా కూడా, రాజకీయ నిరుద్యోగులు కన్నెర చేస్తే మీరు ఈ 4 సార్లు తట్టుకోలేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, మీరు ఏం చదువుకున్నారు, ఏ నోటిఫికేషన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు? సార్ నా పేరు పెద్దయ్య, నేను ఎంఏ బీఈడి చేసినాను. దాదాపుగా ఇక్కడే కోచింగ్ సెంటర్లోనే మగ్గుతున్నాం. మరి నా యొక్క లక్ష్యం ఏమంటే రెవెన్యూ ఆఫీసరే కావాలని. కాబట్టి గత ప్రభుత్వంలో కూడా రెవెన్యూ నోటిఫికేషన్ లేదు, ఈ ప్రభుత్వంలో కూడా రెవెన్యూ నోటిఫికేషన్ లేదు. అయితే నాటి ప్రతిపక్ష నేత నేడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి నాడు చెప్పినది ఏమిటంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ప్రభుత్వ శాఖలు ఉన్నటువంటి అన్ని కూడా నోటిఫికేషన్లు అన్నీ కూడా విడుదల చేసి భర్తీ చేస్తామని చెప్పారు. అయితే మేము తెలియజేస్తున్నాం సార్, ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక మరి ఉద్యోగం వచ్చింది ఎవరికంటే ఒకరు చంద్రబాబు నాయుడు గారు, మరి వారి తనయుడు లోకేష్ గారు, మరి మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి. మరి వీళ్ళ ముగ్గురికి మాత్రం మరి ఖచ్చితంగా మేము చెప్తున్నాం, వాళ్ళ ముగ్గురికి మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. మరి ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఎక్కడ కూడా మరి ఉద్యోగాలు రాలేదు. అయితే ఈ ఉద్యోగాలు రాకపోవడమే కాకుండా ఏమని చెప్పారంటే నాడు ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి విడుదల చేస్తా ఉన్నారు. కాబట్టి నిరుద్యోగ భృతి కాదు కదా, మరి ఎటువంటి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేనటువంటి పాపం చంద్రబాబు నాయుడు గారు ఉంది. అయితే మేము తెలియజేస్తున్నాం, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వని పక్షంలో మరి మరిన్ని యువజన సంఘాలను మరి నిరుద్యోగులను కలుపుకొని మరి కార్యాలను ముట్టడించడానికైనా కూడా మేము వెనకాడమని. ఈరోజు నిరుద్యోగ భృతి ఇస్తారని మాట తప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసి నిరుద్యోగ ఓట్లతో ఈరోజు గద్దెనెక్కి సంవత్సరం గడిచినా కూడా ఎక్కడ కూడా నిరుద్యోగ భృతి గురించి మాట్లాడంగానే లేదు. అదేవిధంగా ఈరోజు వాలంటరీ వ్యవస్థ సుమారు మన రాష్ట్రంలో 2,50,000 మంది వాలంటీర్లను తొలగించిన చరిత్ర దేనికైనా ఉందంటే అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాత్రమే. ఇప్పుడు ప్రతి నెల పింఛన్లు ఇస్తూ వాళ్ళకి కాలయాపన చేస్తున్నారే తప్ప నిరుద్యోగులను ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు అధికారంలో ఉన్న నరేంద్ర మోడీకి వీళ్ళు కాలయాపన చేస్తూ వాళ్ళ కాళ్ళ కింద పోతున్నారే తప్ప నిరుద్యోగులను కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి వెంటనే మేము ఏవైఎఫ్గా డిమాండ్ చేయడం ఏమంటే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలి, లేదంటే ఉద్యోగ అవకాశాలైనా కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే నిరుద్యోగులకి తక్షణమే నోటిఫికేషన్స్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయండి, లేదంటే కనీసం మీరు ఇచ్చినటువంటి హామీ నిరుద్యోగ భృతి తక్షణమే అమలు చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ టీవీ, కర్నూలు కలెక్టరేట్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.